హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి, 24 క్రాఫ్ట్స్ అసలు ఎలా యూజ్ అవుతాయి సినిమాలో, ఒక 24 క్రాఫ్ట్స్ యూజ్ చేసి సినిమా ఎలా బిల్డ్ చేస్తారనే విషయం ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇన్ ద ఫస్ట్ 24 క్రాఫ్ట్స్లో ఫస్ట్ క్రాఫ్ట్ ఈ స్టోరీ. స్టోరీ లేకపోతే అసలు సినిమా లేదు. అండ్ ద సెకండ్ క్రాఫ్ట్ ఈ స్క్రీన్ ప్లే. స్టోరీని ఎంత బాగా రాసామో అంతే బాగా స్క్రీన్ ప్లే. అంటే ఈరోజు ఒక సీన్ రాసాం మనం. ఒక సీన్ రాసినప్పుడు ఆ సీన్ ని ఆడియన్స్ కి కన్విక్షన్ వేలో చెప్పగలిగేది స్క్రీన్ ప్లే. రాసుకొచ్చని మర్చిపోతాను కదా. అండ్ ద థర్డ్ క్రాఫ్ట్ ఈజ్ డైలాగ్ రైటర్. అండ్ సినిమాకి స్టోరీ స్క్రీన్ ప్లే అంత ముఖ్యం, డైలాగ్స్ కూడా అంతే ముఖ్యం. అండ్ ద ఫోర్త్ క్రాఫ్ట్ ఈస్ ప్రొడ్యూసర్, ఫినాన్సర్స్ అండ్ మేనేజర్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫిలిం. ఫిలిం మీ దాకా రావాలన్నా, మీరు ఫిలిం ని గ్రాండియర్ వేలో చూడాలన్నా, ఒక సింపుల్ స్టోరీని అంతే సింపుల్ గా చూడాలన్నా ప్రొడక్షన్ కూడా అంతే ముఖ్యం. అండ్ ద ఫిఫ్త్ మోస్ట్ క్రాఫ్ట్ ఈస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ అన్నది ఈ 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేయగలిగి 24 క్రాఫ్ట్స్ ని ఫంటాస్టిక్ వేలో నడిపించి మనకి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని వచ్చేలా చూసే పని డైరెక్షన్ డిపార్ట్మెంట్. అర్థమయ్యే భాషలో వన్ వర్డ్ లో చెప్పాలంటే ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అండ్ ద సిక్స్త్ క్రాఫ్ట్ ఈ సినిమాటోగ్రాఫర్, డిఓపి, డైరెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఎనీవేస్, డైరెక్టర్ విజన్ లో ఎంత విజువలైజేషన్ ఉందో అంతకు మించి మోర్ విజువల్స్ ని, ఆ విజువల్స్ ని రిచ్ ఎన్హాన్స్మెంట్ తోటి డైరెక్షన్ విజన్ అర్థం చేసుకుని అతని విజన్ యాడ్ చేసి డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని విజువల్ గా అందంగా చెప్పే బాధ్యత డైరెక్షన్ డిపార్ట్మెంట్. సెవెంత్ వన్ ఇస్ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్. ఒక సినిమాలో సెట్ పీసెస్ ఎంత ముఖ్యమైనది ఆర్ట్ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. సెట్స్ ఎంత బాగా చేస్తే అంత బాగుంటాయి. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ సినిమా రిజల్ట్ ఏమైనా కానీ ఆర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫెంటాస్టిక్ ఆర్ట్. అండ్ ద ఎయిత్ వన్ ఇస్ కాస్ట్యూమ్ డిజైనర్, డిజైన్స్ ద క్లాత్స్ టు సూట్ ఈచ్ క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్ కి ఆ పీరియడ్ అండ్ రైటింగ్ కి సూట్ అయ్యేలాగా కాస్ట్యూమ్స్ ఇచ్చే బాధ్యత కాస్ట్యూమ్ డిజైనర్ది. అండ్ ద నైన్త్ వన్ ఈజ్ మేకప్ ఆర్టిస్ట్, హ్యాండిల్స్ ద ఫిజికల్ అపీరియన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్. వాళ్ళు అందంగా కనపడాలంటే మేకప్ కొట్టాలి, బకెట్టెడ్. అండ్ ద 10th వన్ ఈజ్ హెయిర్ స్టైలిస్ట్, మేనేజ్ హెయిర్ స్టైల్స్ ఫర్ ద క్యారెక్టర్స్. అందరికీ కూడా మంచిగా హెయిర్ స్టైల్స్ గట్టిగా. అండ్ 11th వన్ ఇస్ కాస్టింగ్ డైరెక్టర్, చూస్ యాక్టర్స్ సూటబుల్ ఫర్ ఈచ్ అదర్. అంటే సినిమాకి ఎలాంటి క్యాస్ట్ కావాలి, ఎవరు కావాలి, డైరెక్టర్ కి ఆ స్టోరీకి ఎవరు నచ్చుతారు, ఈ స్టోరీకి ఎవరు సూట్ అవుతారు, డైరెక్టర్ అడిగిన వాళ్ళని కాస్టింగ్ లో జనాలని, యాక్టర్, హీరో, హీరోయిన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని క్యాస్ట్ అని ప్రూవ్ చేసే వాళ్ళని క్యాస్ట్ డైరెక్టర్స్ అని. అండ్ 12th వన్ ఈజ్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ విల్ పర్ఫార్మ్స్ టు పుల్ ద స్టోరీ. యాక్టర్ ఎవరైతే ఉన్నారో, యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు లేకపోతే సినిమాయే లేదు. సినిమా ముందుకు వెళ్ళాలన్నా, ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అవ్వాలన్నా యాక్టర్ ఈ స్టోరీ మొత్తాన్ని, డైరెక్టర్ కి ఎంత బాధ్యత ఉందో యాక్టర్ కూడా అంతే బాధ్యత ఉంది స్టోరీని నడిపించేటువంటి బాధ్యత. అండ్ ద 13th వన్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్. సినిమాకి విజువల్ సగం అయితే మ్యూజిక్ సగం ప్రాణం పోస్తుంది. అండ్ ద 14th వన్ ఈజ్ లిరిసిస్ట్, పాటలు రాయడం. అండ్ ద 15th వన్ ఈజ్ కొరియోగ్రాఫర్, డిజైన్స్ డాన్స్ మూవ్స్ అండ్ సాంగ్స్ ఫర్ ద సీక్వెన్సెస్. డాన్స్ మాస్టర్, మనకు అదే భాషలో చెప్పాలంటే. అండ్ ద 16th వన్ ఈజ్ స్టంట్ మాస్టర్ ఆర్ యాక్షన్ డైరెక్టర్, యాక్షన్ సీన్స్ ని కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ద 17th వన్ ఈజ్ ఎడిటర్, అసెంబుల్స్ ద ఫుటేజ్ ఇన్ టు ద ఫైనల్ కట్. చాలా కొన్ని లక్షల వేల క్లిప్పులను కలిపి ఒకే ఒక్క వీడియో ఫుటేజ్ గా ఎడిట్ చేయడం అంటే మాటల. ఎడిటర్ చాలా చాలా కీ రోల్ పాటిస్తాడు సినిమాలో. అండ్ 18th థింగ్ ఇస్ సౌండ్ డిజైనర్, సౌండ్స్ ఇమ్మర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, అప్పుడే సినిమాటిక్ ఫీల్ వస్తుంది మనకి. అండ్ ద 19th వన్ ఇస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ ద 20th వన్ ఇస్ ప్లేబ్యాక్ సింగర్. 21 ఇస్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, సిజిఐ ఆర్టిస్ట్. బాహుబలి, RRR, కల్కి అన్ని మనకి దేనికి నచ్చాయి. సిజిఐ, విఎఫ్ఎక్స్ బాగుంటుంది. 22nd వన్ ఇస్ పబ్లిసిటీ డిజైనర్. మనం ఎంత గొప్ప ప్రోడక్ట్ తీసినా దానికి పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ప్రొడక్ట్ ఒకటి వస్తుంది, రెండ్రా బాబు థియేటర్లో చూడండి, మేము ఎలా ఒక గొప్ప విషయాన్ని తీసామని చెప్పే బాధ్యత మనకు ఉంది. లేకపోతే
ఓటీటీలో చూసుకుంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్, 22nd వన్ ఇస్ ప్రొడక్షన్ మేనేజర్ అండ్ 24th వన్ ఇస్ డిస్ట్రిబ్యూటర్. మనం తీసిన సినిమాని కొనుక్కుని థియేటర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. దిస్ ఈస్ ద 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ద మూవీ. ఇన్ని క్రాఫ్ట్స్ కలిసి చేస్తేనే మనకి ఫైనల్ అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది గొప్ప సినిమా అయినా చెత్త సినిమా అయినా. సో రెస్పెక్ట్ ద సినిమా, లవ్ ద సినిమా అండ్ ఎంజాయ్ ద సినిమా. సబ్స్క్రైబ్ ద ఛానల్. కొన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి సినిమాటిక్ వీడియోస్ ఈ మంత్ లో రెగ్యులర్ గా మీకు వస్తాయి న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ కోసం. ఓకే, నాకు తెలుసున్నంత ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తాను. అండ్ బై ద బై మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఏంటంటే, నా నుంచి ఒక వెబ్ సిరీస్ తీయబోతున్నాను నేను. ఆ వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.